హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో వచ్చాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్లు పెట్టిస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ఒక హైదరాబాద్ లోని ఒక సింగిల్ పేరెంట్, ఒక మదర్ ముగ్గురు పిల్లల్ని పోషించుకోవడానికి ఊబర్ నడుపుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి నెటిజన్స్ తోనూ ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈరోజు మహిళలు అనేవాళ్ళు ఏ రంగంలోనైనా ముందుకెళ్తున్నారు, వెళ్ళాలి కూడా. అంటే అవసరం అనేది మనిషికి ఒక కొత్త ఇన్వెన్షన్ అన్నమాట, అవును, సృష్టిస్తుంది. అట్లాగా ఇవాళ ఆవిడ ఊబర్ డ్రైవర్గా మారారు. ఇది ఒక జర్నలిస్ట్ పంచుకున్నారు. ఆయన మొన్న బడ్జెట్ సమావేశాల్లో ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వెళ్తుంటే ఇద్దరు ఊబర్ క్యాబ్ డ్రైవర్స్ ఏమో క్యాన్సిల్ చేశాక మూడోసారి ఒక మహిళా క్యాబ్ డ్రైవరు యాక్సెప్ట్ చేశాట. ఆయన ఆశ్చర్యపోయి ఆవిడ గురించి తెలుసుకుని పంచుకున్నారు సోషల్ మీడియాలో. ఆవిడకి ముగ్గురు పిల్లలు, సింగిల్ పేరెంట్ ఆవిడ. సరే, వ్యక్తిగతం మనకు అనవసరం అనుకోండి. అంటే పిల్లల్ని పెంచుకోవడం కోసం ఆవిడ ఏ పుట్టింటి వాళ్ళ మీదో అత్తింటి వాళ్ళ మీదో ఆధారపడకుండా ఆవిడ ఒక డ్రైవర్గా మారి చేయటం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం, ప్రశంసించదగ్గ అంశం. ఎగ్జాక్ట్లీ. ఆవిడని మనం ప్రశంసించాలి. అంటే మనం ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు అధైర్యపడకూడదు. నిన్న చూడండి, విజయారెడ్డి గారు ఒంటరితనంతో ఆవిడ ఎందుకనో నేను బతకలేను అని అనుకుని ఆవిడ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని పైలోకాలకు వెళ్ళిపోయింది. కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి మహిళల ఆదర్శం నందిని లాంటి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ముగ్గురు పిల్లలు అంటే పెంచడం అంటే మాటలు కాదు. అయినా కూడా ఆవిడ వాళ్ళ చదువుల కోసం అని ఆవిడ ఒక రిస్క్ చేస్తున్నారు. అందులో డ్రైవర్గా చేయటం అంటే ఒక మహిళ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళ కోసం, అంటే ఇప్పుడు కొన్నిసార్లు కస్టమర్స్ ఇబ్బంది పెట్టచ్చు. మరి ఆవిడ రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నారా లేదా మనకు తెలియదు. సో అలాంటప్పుడు మహిళల సెక్యూరిటీకి ఊబర్ ఏం చేస్తుంది అది కూడా తెలియాలి. అంటే దానివల్ల ఇంకొంచెం ఎక్కువ మంది మహిళలు డ్రైవర్స్గా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మహిళల సేఫ్టీ కోసం ఇలాంటి కంపెనీలు ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటున్నాయి, ఎలాగ వాళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అనేది కూడా తెలవాలి. తర్వాత మహిళలు అనేవాళ్ళు అన్ని రంగాల్లో రావడం అనేది మీకు ఎక్కువ తమిళనాడులో గతంలో చూసుంటారు. 30 ఏళ్ల క్రితమే అక్కడ మహిళలు ఆటో డ్రైవర్లుగా ఉన్నారు. తర్వాత ఆల్ విమెన్ పెట్రోల్ బంక్ జయలలిత పీరియడ్లోనే వచ్చింది. అట్లా చాలా జరిగాయి. సో ఇది కూడా ఒక చాలామంది మహిళలకి నందిని అనే ఆవిడ ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉంటారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇలాంటి లేడీస్కి మనం ఎంత జోహార్లు చెప్పుకున్నా తప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.